ఆడపిల్లల తల్లిదండ్రులు జర జాగ్రత్తగా ఉండండి. మన పిల్లలని మనం అల్లారు ముద్దుగా ఎంతో గారభంగా పెంచుకొని ఉంటాం. ఇప్పుడు ఈ సమాజం రాను రాను వ్యవస్థ ఎంత ఘోరంగా తయారవుతుందనంటే, మన పిల్లల్ని మనం ఎంత గారభంగా పెంచుకున్నా కూడా బయటికి వెళ్తే పరిస్థితులు బాగలేవు. కాబట్టి పిల్లలకు మనం ఏ విధంగా ఉంటే బాగుంటారు అనేది తప్పకుండా తెలియాల్సిన సమయం ఉంది. కాబట్టి మీరు పిల్లలకి బయటికి వెళ్తే ఎలా ఉండాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది ఖచ్చితంగా వివరించి చెప్పాలి. అందరికీ నమస్కారం. నేను బండారి కిరణ్ బీకే. వెల్కమ్ టు మై ఛానల్ బీకే వాయిస్, ఏ కామన్ మ్యాన్ థాట్స్. ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, అమ్మాయిలను ఆడపిల్లల్ని మనం ఎంతో గారాబంగా పెంచుకుంటా ఉంటాం. ఇంట్లో మనం ఎంత గారాబంగా ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నా కూడా బయటికి వెళ్తే పరిస్థితులు అట్లా లేవు. కాబట్టి మనం పిల్లల పట్ల చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఎన్ని రోజులు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి పిల్లల్ని చాలా గారాబంగా ఎంతో మంచిగా చూసుకుంటాం. కుటుంబ సభ్యుల మధ్య పెరిగి ఉంటారు. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, అలాగే బయటికి వెళ్ళడం మొదలవుతుంది. కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అయినా కూడా నా వంతుగా నేను చెప్పాలనుకున్నాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఒక్కసారి ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు మీరు పిల్లలకు తప్పకుండా, బయట సమాజం అందరూ ఒకే విధంగా ఉండరు కాబట్టి పిల్లలకి ఏది గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్ అనేది మీరు ఖచ్చితంగా ఆడపిల్లలకు తెలియజేయాలండి. ఇది ఒకవేళ మీరు చెప్పలేకుండా ఉంటే, అన్ని యూట్యూబ్ ఛానల్స్లో కానీ మీరు ఎలా సెల్లులు పట్టుకొని రీల్స్ అబౌట్ చూస్తున్నారు కదా, అవన్నీ చూసేటప్పుడు పిల్లల్ని పక్కన కూర్చోబెట్టి ఇది చూడండి, ఇగో ఇక్కడ టచ్ చేస్తే తప్పు, ఇక్కడ టచ్ చేస్తే రైట్ అనేది పిల్లలకు తెలియజేయండి. మరీ ముఖ్యంగా చెప్తున్నానండి, మనం ఎంత మంచిగా ఉన్నా కూడా పిల్లలకు ఇలాంటి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేటివి మాత్రం తప్పకుండా తెలియజేయాలి. ఇంకోటి చెప్తున్నా, మనము ఎప్పుడైతే మన ఇంట్లో నుండి ఆడపిల్లలు బయటికి వెళ్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకు ప్రత్యేకించి చెప్పండి. వాళ్ళు తెలిసిన వారైనా మంచిదే, తెలియని వారైనా మంచిదే, కానీ వాళ్ళు ఏ చాక్లెట్ కానీ తినే పదార్థాలు ఎవ్వి ఇచ్చినా కూడా ముట్టుకోవద్దని చెప్పండి, తీసుకోవద్దని చెప్పండి. వాళ్ళు మనకు ఎంత తెలిసిన వారైనా మంచిదే. ఎందుకంటే బయట కాలం ఎట్లా ఉందనంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో కూడా తెలియలేకపోతుంది. దీనికి ముఖ్య కారణం ఏందనంటే, విచ్చలవిడిగా మత్తు పదార్థాలు స్వీకరించడంలో కామం పెరిగిపోతుంది. ఈ సోషల్ మీడియా అని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి వాటి పట్ల చట్టాలు కఠినమైన శిక్ష వేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ మధ్య కాలంలో చూస్తే ఆడపిల్లలు అమ్మాయిల పట్ల అగత్యాలు చాలా పెరిగిపోతున్నాయి. అలాంటి వారిని చట్టం చాలా కఠినంగా శిక్షిస్తే వేరే ఇంకెవడైనా చేయాలంటే కూడా భయపడే విధంగా శిక్షలు వేయాలని మేమందరం కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఎన్ని రకాల చట్టాలు చేసినా, ఎన్ని రకాల యాప్స్ క్రియేట్ చేసి సేఫ్టీ ప్రికాషన్ తీసుకున్నాము కూడా కొంతమంది దరిద్రులు దిక్మల్లు ఈ సమాజంలో ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ నుండి పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. ఎందుకనంటే ఒక్కసారి మనం ఇంట్లో ఉండగా ఎంత గౌరవంగా అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని ఈ కామానికి బలైపోతా అంటే చాలా బాధేస్తుంది. అలాంటప్పుడు తప్పకుండా ఆడపిల్లలకు ఏది మంచియో ఏది చెడో ఖచ్చితంగా వివరించి చెప్పాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది. ఇలా వివరించి చెప్పి వాళ్ళకు ఏది సరైందో ఏది సరైంది కాదో అనేది మనమే అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇంకోటి, ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేటివి కూడా వాళ్ళకి తెలియజేస్తే ఇటు స్కూల్లో కానీ ఇటు ఇంటికాడ కానీ ఎవరైనా ఇలాంటి టచెస్ జరిగినాయి అనుకో, అది తప్పకుండా అలా స్కూల్లోనైనా చెప్పాలి, ఇంటికి వచ్చే మన పేరెంట్స్ కూడా చెప్పుకునే స్వేచ్ఛను కల్పించాలి. అలాగే స్కూల్ నుండి వెళ్ళొచ్చిన తర్వాత కూడా పిల్లల వాళ్ళ బిహేవియర్ను కూడా మనం గమనించుకుంటూ ఉంటే చాలా మంచిది. వాళ్ళకు కొంచెం ఫ్రీడమ్ అనేది కూడా కల్పించాలి. ఏదైనా జరిగితే మన ఇంట్లో వచ్చి చెప్పుకునే విధంగా ఉండాలి తప్ప పోయి రాగానే రాయి 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 అని రుద్దద్దు వాళ్ళ పిల్లల మీద. ఇలా స్కూల్లో ఏం జరిగింది, టీచర్స్ ఎలా చెప్పిళ్ళు, మీ ఫ్రెండ్స్తో ఎలా ఆడుకున్నావు, ఇలా ఫ్రెండ్షిప్ లెక్కలో కనీసం ఒక గంట సమయాన్ని కేటాయించండి. అలా గంట సమయాన్ని కేటాయించడం ద్వారా వాళ్ళకు కూడా తల్లిదండ్రులతో కలిసిన ఫీలింగ్ ఉంటుంది. అలాగే బయట ఏమైనా ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే ఇంట్లో చెప్పే పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటప్పుడు మనము యాక్షన్స్ తీసుకోవచ్చు. దయచేసి మరొకసారి తల్లిదండ్రులందరికీ చెప్తున్నా, ఆడపిల్లల్ని మనం చాలా సంతోషంతో గౌరవంగా అల్లారు ముద్దుగా పెంచుకుంటాం. అలా పెంచుకొని బయట ఏదో అఘాయిత్యానికి గురి కాకముందే మనం మన పిల్లలకి ఏది మంచో ఏది చెడో అనేది నేర్పిస్తే చాలా మంచిగా ఉంటుంది. దయచేసి ఇది అందరికీ చెప్తున్నానండి.
ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.